ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ నుండి రాత పరీక్షతో పోస్టుల భర్తీ, గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1000 సర్వేయర్లు, 10,954 గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓలు పోస్టులను మంజూరు చేసింది. వీటికి పూర్వ వీఆర్ఏ, వీఆర్ఓల నుంచి 9,654 దరఖాస్తులు రాగా ఇంటర్ డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు 6,000 మంది ఉన్నారు. ఎలాంటి పరీక్ష లేకుండా తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తుండగా రాత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. వీళ్ళ ద్వారా దాదాపు 6,000 వరకు పోస్టులు భర్తీ అవుతాయని తెలిసింది. ఇక మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోనున్నట్టు సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించడమే కాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక పాంప్లెంట్ కూడా ఉంది. ఆ పాంప్లెంట్కి సంబంధించి ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఫోటో చూసుకోవచ్చు, మన ముఖ్యమంత్రి. ఇక్కడ మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో రిక్రూట్మెంట్ చేస్తాం. ఇది నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు వేగవంతం చేసింది. ఉగాది నుంచి అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కార్యాచరణ రూపొందించారు. మొత్తం 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసింది. ఉగాది తర్వాత వారం లేదా 10 రోజుల్లో 55,418 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 58,868 పోస్టులను భర్తీ చేసింది. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కింద మొత్తం కలిపి 57,924 పోస్టులను పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పరిపాలనా అధికారుల పోస్టులను మంజూరు చేసింది. మాజీ వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలు పనిచేసిన వారి నుంచి ఆప్షన్లు తీసుకొని వారిని గ్రామ పరిపాలనా అధికారిగా నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖకు ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే ఇతర శాఖలో విలీనమైన వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి రెవెన్యూ శాఖకు ఆప్షన్లు తీసుకున్నది. ఇందులో 7,000 లోపు జీపీఓలుగా చేరేందుకు ముందుకు వచ్చారు. 6,000 ప్లస్ 7,000, 6,000 అన్న 7,000 మంది అయినా వస్తారు. ఇక మిగిలిన 4,000 రిక్రూట్మెంట్ ద్వారా డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళని తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్లు 50 మంది విద్యార్థులు దాటిన బడులకు 5 చొప్పున పంపిణీ. జూన్ 1 నాటికి సరఫరా. డైట్లలో 100 కంప్యూటర్లతో ల్యాబులు. రాష్ట్రంలో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని వచ్చే జూన్ 1 నాటికి పాఠశాలలో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ప్రయోగాత్మకంగా 513 ప్రాథమిక పాఠశాలలో ఏక్ స్టెప్ సంస్థ సహకారంతో కృత్రిమ మేధ టూల్స్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించి ఆంగ్లం, గణితం పాఠాలు విద్యార్థులకు బోధిస్తున్నారు. పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. $626 టీచర్ల మ్యూచువల్ బదిలీలకు ఓకే. నేడో రేపో అధికారిక ఉత్తర్వులు. రాష్ట్రంలో టీచర్ల మ్యూచువల్ బదిలీలకు సర్కారు ఓకే చెప్పింది. 626 పరస్పర బదిలీలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు నేడో రేపో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జీవో 317 బాధిత టీచర్లకు ఉపశమనం కోసం రెండోసారి మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించింది. 932 పరస్పర బదిలీల అప్లికేషన్లు అందినాయి. విద్యాశాఖ అధికారులు వీటిని వెరిఫై చేయగా నిబంధనలకు విరుద్ధంగా కొందరు అప్లై చేసుకున్నట్టు గుర్తించారు. డిసెంబర్లోనే అప్లై చేసుకోవడంతో జనవరి రిటైర్ అయిన వారితో పాటు డిఎస్సి 2024 టీచర్లు రెండోసారి మ్యూచువల్ బదిలీలకు అప్లై చేసుకున్న వారి పక్కన పెట్టేశారు. ఈ లెక్కన సుమారు 637 పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్ తెలుపుతూ స్కూల్ అసిస్టెంట్ అధికారులు ఫిబ్రవరిలో సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఫిబ్రవరిలో మ్యూచువల్ బదిలీలకు సర్కారు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ నెలలో రిటైర్ అయిన మరో 11 మందిని పక్కన పెట్టారు. 26 నుంచి ఎస్ఎస్సి మూల్యాంకనం ప్రారంభం. 26 నుంచి 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన పేపర్లు దిద్దుతారు. 19 కేంద్రాల్లో ఈ పేపర్లు దిద్దుతారు. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం 26 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. లాంగ్వేజ్ పరీక్షలు ముగియగానే జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభిస్తారు. ప్రతి ఏడాది ఇలాగే మూల్యాంకనాన్ని కొనసాగిస్తారు. రాష్ట్రంలో 19 కేంద్రాల్లో ఈ మూల్యాంకనం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలో 5,05,904 మంది పరీక్ష రాస్తారు. ఎస్ఎస్సి మూల్యాంకనాన్ని 26 తారీఖున మొదలుపెట్టి ఏప్రిల్ 13 వరకు ముగించాలని అధికారులు భావిస్తారు.
ఏప్రిల్ 13 వరకు పూర్తి కాకపోతే మరో 2-3 రోజులు పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ ఎస్ఎస్సి ఫలితాలు ఇస్తారు. ఇక నేటి నుంచి డిఈ సెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ. మే 15 దరఖాస్తులకు తుది గడువు. రాష్ట్రంలో 2 ఏళ్ల డిఈడి కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డిఈ 2025కు సంబంధించిన దరఖాస్తు నేటి నుంచి స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 21న జారీ చేసిరు. నేటి నుంచి మే 15 వరకు స్వీకరిస్తారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకోవడానికి మే 17, 18న అవకాశం ఇస్తారు. మే 25న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది గత ఏడాది కంటే 2.5 నెలల ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చారు. గత ఏడాది జూన్లో నోటిఫికేషన్ జారీ చేయగా ఈ ఏడాది మార్చి 21న జారీ చేసి మే 20న హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. మే 25న ఎగ్జామ్ పెడతారు. జూన్ 5న ఫలితాలు ఇస్తారు. జూన్ 7 నుంచి 11 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. జూన్ 13 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు. జూన్ 20న సీట్ల కేటాయింపు. జూన్ 21 నుంచి 24 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించు. జూలై 1 నుంచి మొదటి రోజు ఇన్స్ట్రక్షన్స్ ప్రారంభించనున్నట్టు ఎస్సీఆర్టీ డైరెక్టర్ డిఈ కన్వీనర్ రమేష్ తెలిపారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం.